ఏం కూర? కాడల కూర, పేడల పులుసు. ఇంట్లో వంట, కడుపులో మంట. ఓయ్, నీ వాలకం చూస్తే పనిలో చేయి తిరిగినట్టేం లేదే. అయ్యో లేదండి, బాగానే తిరుగుతుంది. చేయి తిరగటం కాదు. చల్లగా నాకు ఆకలేస్తుంది, ఇలా ఉండు. హలో హలో. ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అమ్మా! అయ్యో, ఏమైందో? సతీ, సతీ, ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ హీస్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం, ఈయన పాలకూర ఉండమని లేదు, సచ్చిపోదు. ఉండు, ఇడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లు. మరేమనుకున్నావు? మొక్కలో పసిపాపలు లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ? నాన్న అంత కఠినం. ఒరే సతీ, కడియల్లో కోయడాక్సిని ఎక్కడ ఎత్తనారా? కుడి చేతిగా ఎత్తున్నారు ఎల్లు. ఓ సచ్చినోడా, పొద్దున నువ్వు నోట్లో నోరెట్టాను చూడు. అమ్ములు, అమ్ములు, అమ్మో! ఏంట్రా పొద్దు పొద్దునే నీ గావు కేకలు? ఎవడన్నా పోయాడా? అవును, పోయాడు, పారిపోయాడు మన సుందరాంగుడు. ఇంకెక్కడుంటాడు? ఫస్ట్ రోజే పని అయిపోయింది అయ్యగారిది. అయినా నాకు ముందు నుంచే డౌట్, చూడ్డానికి ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఇంత పని చేస్తాడా అని. అనంత పని చేశాడు. చూసావా, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మరి మన దెబ్బకి తెల్లారగానే తుర్రమన్నాడు. ఎందుక బొంగులు ఇలిపికి పందిరేస్తావా? బొంగులతో పందిరేయడమే కాదు, ఇంకా చాలా పనులు చేయొచ్చు. నా బొంగేం కాదు. ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. వీడికి చదువు లేకపోయినా తెలివితేటలైతే బానే ఉన్నాయి. బొంగులతో డ్రిప్ ఇరిగేషన్ చేశాడు చూడు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అదే
ఏదో చేసాడులే, తలుచుకుంటే మనం చాలా చేయగలం ఇలాంటి చెయ్యమంతే. అదే చూసా. అమ్మో తోటలో పడిన కొబ్బరి వండలు తెచ్చాను, కొట్టేమంటావా? సరే. టాలెంట్ చూపిస్తాను. ఆపరా, నీకెందుకు రా శ్రమ? నేను ఉన్నాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఇంటర్ చూపిస్తాం. ఒక్క దెబ్బకి కాయ పచ్చడైపోవాలి. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోతుంది. మళ్ళీ ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేయి. వెనకెళ్తా ఇప్పుడు కానీ. చెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. బాగా ఉక్కపోస్తోంది అంటే వర్షం వస్తుంది. ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి? పొద్దున్నే ఏంటి ఆ రీల్స్ గోలా? కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇవ్వండి. సర్లే. ఏయ్, ఏంటా చూపు? అంటే చాలా రోజులైంది. అయితే నాకు రోజుకొక్కసారి నా అలవాటు. ఊర్ని. నువ్వేమనుకోకపోతే అనుకోకపోతే పెద్ద మనసు చేసుకొని నాకు ఇస్తావా? ఏ ఆపు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? అంటే నువ్వు ఇంతసేపు అడిగింది కాఫీనా? నువ్వేమనుకున్నావు? అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు. వద్దులే, ఆ పోస్ట్ కంటే ఈ పోస్టే బెటర్. అయినా కాఫీ నువ్వే ఇవ్వాలేంటి? అడిగితే మంగేవదా? ఏ మంగా? కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా రెడీయే. అదా, నాలా కాఫీ పెట్టాలంటే ఏ కాఫీ డేలోనో 10-15 ఏళ్ళు పనిచేస్తుండాలి. దానికంత సీన్ లేదు. అయినా నేను కాఫీ కలపాలంటే 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. ఆఫీసర్లా పడుకున్నాడు.
అయ్యో